సెల్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 2 పరీక్ష విషయంలో లక్షలాది మంది నిరుద్యోగులను గందరగోళపరిచారు. మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ పరీక్ష ఉందని లేదని కన్ఫ్యూజ్ చేస్తూ నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజలు, మహిళలు ఇలా అందరితో ఆటాడుకుంది మహాకూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వైఫల్యం చెందారు. ఏపీపీఎస్సీ గురించి విద్యాశాఖ మంత్రి ఎందుకు ట్వీట్ చేశాడు? అది విద్యాశాఖ పరిధిలోది కాదు కదా. జూపూడి ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. And you are not the chief minister. At least there is a deputy chief minister. I think ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. ఆయన ఆ ప్రయాగరాజులోనో లేకపోతే ఎక్కడో గోదావరిలో గంగలో మునిగిన తర్వాత వైరల్ ఫీవర్ వచ్చిందట. ఎందుకు వచ్చింది బాబా? ఆ మునిగిన నీళ్ళు ఏమైనా మునిగాడో లేకపోతే ఆ నీళ్ళు ఏమైనా తాగాడో ఏదో తెలియట్లేదు. లేకపోతే మంచినీళ్ళు అనుకొని ఏమైనా తిన్నాడు. మనకు దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎక్కడికి వెళ్ళే డిప్యూటీ సీఎం కనపట్లేదు. దెన్ హూ హెస్ టు టాక్? స్టూడెంట్స్ ఎంతమందిని అప్రోచ్ కావాలి? అంటే మీరు మోసం చేస్తూ పోతే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని మోసం చేసే శక్తి సామర్థ్యాలు కూటమి కలిగి ఉన్నది. మీరు ఈఎంలు వాడారా? కాదు. అవునో కాదో తెలియదు. కానీ ఏపీపీఎస్సీలో నిరుద్యోగుల మొత్తాన్ని మోసం చేశారా లేదా? ఒక్కరోజులున్న డ్రామా. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఎగ్జామ్ మోస్ట్ ప్రాబబ్లీ పోస్ట్ పోన్ అయిపోతా ఉంది అని ఒక ట్వీట్ లోకేష్ గారు చెప్పారంటే ఆయనే కదా పాదయాత్ర చేసింది, ఆయన వల్లే కదా ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు జైలుకి పోతే కాదు కదా, ఆయనే చెప్పుకున్నాడు. నా పాదయాత్ర, దాన్ని ఏమంటాం? ఆయన పాదయాత్ర ఏ పేరు? యోగాళం ద్వారా కదా వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. కాబట్టి అంతలోనే పెడితే ప్రభుత్వం ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ కాదా అన్న ఒక అప్పీల్ ప్రజలకు వెళ్ళిపోయింది. నో. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళా ఎవరికో ఫోన్లో మాట్లాడుతాం, ఆ ఫోన్ లీక్ అయిపోయింది. ఆవిడ నా మాట వినట్లేదని. అరే ఆవిడ నీ మాట వినకపోతే నువ్వెందుకు ఉంచుకోవటం? రిమూవ్ ది చైర్మన్ ఆఫ్ ది ఏపీపీఎస్సీ. టెల్ టు ద పీపుల్ షీ ఈజ్ నాట్ ప్రాపర్లీ వర్కింగ్ అని చెప్పండి. ఎవరు తీసుకొచ్చి పెట్టారు? మీ మనిషి తీసుకొచ్చి పెట్టుకుంది మీరు. మీ వాళ్ళకి సెలక్షన్స్ ఇవ్వడం కోసం కాదా? లక్షలాది మందితో కూడుకున్నటువంటి ఒక సమస్యని మీ మధ్య ఉన్నటువంటి ఒక ఆలోచనని వైరుధ్యం ఉన్నట్టుగా మేము అర్థం చేసుకోవాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్, ఐ డోంట్ నో హౌ హీ హెస్ బీన్ రిలేటెడ్ టు దిస్ ఎగ్జామినేషన్. ఎడ్యుకేషన్ మినిస్టర్కి సంబంధం లేదు. ఎందుకు నువ్వు ట్వీట్ చేశావు? నేను అడుగుతా ఉన్నాను. ఇన్ వాట్ వే యు ఆర్ రిలేటెడ్? ఏపీపీఎస్సీ నాట్ కమ్స్ అండర్ యూ అండ్ యు ఆర్ నాట్ ద చీఫ్ మినిస్టర్. అట్లీస్ట్ దెర్ ఇస్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఐ థింక్ ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. ఆయన ఆ ప్రయాగరాజులోనో లేకపోతే ఎక్కడో గోదావరిలో గంగలో మునిగిన తర్వాత వైరల్ ఫీవర్ వచ్చిందట. ఎందుకు వచ్చింది బాబా? ఆ మునిగిన నీళ్ళు ఏమైనా మునిగాడో లేకపోతే ఆ నీళ్ళు ఏమైనా తాగాడో ఏదో తెలియట్లేదు. లేకపోతే మంచినీళ్ళు అనుకొని ఏమైనా తిన్నాడు. మనకు దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎక్కడికి వెళ్ళే డిప్యూటీ సీఎం కనపట్లేదు. దెన్ హూ హెస్ టు టాక్? స్టూడెంట్స్ ఎంతమందిని అప్రోచ్ కావాలి? అంటే మీరు మోసం చేస్తూ పోతే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని మోసం చేసే శక్తి సామర్థ్యాలు కూటమి కలిగి ఉన్నది. మీరు ఈఎంలు వాడారా? కాదు. అవునో కాదో తెలియదు. కానీ ఏపీపీఎస్సీలో నిరుద్యోగుల మొత్తాన్ని మోసం చేశారా లేదా? ఒక్కరోజులున్న డ్రామా. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఎగ్జామ్ మోస్ట్ ప్రాబబ్లీ పోస్ట్ పోన్ అయిపోతా ఉంది అని ఒక ట్వీట్ లోకేష్ గారు చెప్పారంటే ఆయనే కదా పాదయాత్ర చేసింది, ఆయన వల్లే కదా ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు జైలుకి పోతే కాదు కదా, ఆయనే చెప్పుకున్నాడు. నా పాదయాత్ర, దాన్ని ఏమంటాం? ఆయన పాదయాత్ర ఏ పేరు? యోగాళం ద్వారా కదా వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. కాబట్టి అంతలోనే పెడితే ప్రభుత్వం ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ కాదా అన్న ఒక అప్పీల్ ప్రజలకు వెళ్ళిపోయింది. నో. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళా ఎవరికో ఫోన్లో మాట్లాడుతాం, ఆ ఫోన్ లీక్ అయిపోయింది. ఆవిడ నా మాట వినట్లేదని. అరే ఆవిడ నీ మాట వినకపోతే నువ్వెందుకు ఉంచుకోవటం? రిమూవ్ ది చైర్మన్ ఆఫ్ ది ఏపీపీఎస్సీ. టెల్ టు ద పీపుల్ షీ ఈజ్ నాట్ ప్రాపర్లీ వర్కింగ్ అని చెప్పండి. ఎవరు తీసుకొచ్చి పెట్టారు? మీ మనిషి తీసుకొచ్చి పెట్టుకుంది మీరు. మీ వాళ్ళకి సెలక్షన్స్ ఇవ్వడం కోసం కాదా? లక్షలాది మందితో కూడుకున్నటువంటి ఒక సమస్యని మీ మధ్య ఉన్నటువంటి ఒక ఆలోచనని వైరుధ్యం ఉన్నట్టుగా మేము అర్థం చేసుకోవాలి.